హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దామండి. మంచిగా మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ద యావరేజ్ ఆఫ్ 11 కాంజిక్యూటివ్ ఆర్ సక్సెసివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ 198. 11 వరుస 9 యొక్క గుణకాల యొక్క సగటు ఏమొచ్చి 198 అంట. అయితే వాడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాడు. అంటే చిన్న సంఖ్య యొక్క వర్గాన్ని తెలపమన్నాడు. డియర్ గైస్, ఇక్కడ గమనించండి, 11 అనేది ఆడ్ నెంబర్ అండి. 11 అనేది ఏంటి? ఇక్కడ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఏదైతే యావరేజ్ ఉందో అదే డైరెక్ట్గా వేసేయచ్చండి. ఏదండి ఇక్కడ యావరేజ్ అంటే కనుక 198 యావరేజ్ అండి. ఏంటండి యావరేజ్? ఇక్కడ 198 యావరేజ్ అండి. మర్చిపోవద్దండి. దేని యొక్క గుణకాలు అయ్యా అంటే 9 యొక్క గుణకాలు అంట. 9 యొక్క గుణకాలు అంటే డిఫరెన్స్ ఏముంటుందయ్యా అంటే 9 ఉంటుందండి. 9, 18, 27, 36, 45, 54, 63, 72 ఇవన్నీ ఏంటి? 9 మల్టిపుల్స్. దీస్ ఆర్ ఏంటంటే 9 మల్టిపుల్స్. సో ఏంటంటే కాంజుగేటివ్ డిఫరెన్స్ ఏముంటుందంటే 9 ఉంటుందండి. ఏముంటుందండి? ఇక్కడ 9 ఉంటుందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ముందుకెళ్తే -9 వెనక్కి వెళ్తే +9 అండి. సో వాడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే ఎడమ వైపు పోవాలా? ఫస్ట్ నెంబర్ అడిగితే ఎడమ వైపు పోవాలా? చిన్న సంఖ్య అంటే ఎడమ వైపు పోవాలా? ఓకేనండి. లీస్ట్ బట్ 1 అంటే ఎడమ వైపు పోవాలా? లీస్ట్ అంటే ఎడమ వైపు పోవాలా? సో ఏంటంటే 189 అండి. దానికి ముందు ఏమంటే 180 అండి. దానికి ముందు ఏంటంటే కనుక 171 అండి. దానికి ముందు ఏమవుతుందంటే 162 అండి. ఎన్ని వచ్చాయంటే 4 నెంబర్స్ వచ్చాయండి. కానీ మనకు కావాల్సినవి ఎన్నయ్యా అంటే 11 నెంబర్స్ కావాలండి. అంటే ఎడం వైపు 5 రావాలి, కుడివైపు 5 రావాలి. 5, 5, 10 అయినాయి. మధ్యలో ఒకటి ఏమవుతుందంటే 11 అయ్యాయండి. అంటే 162తో సరిపోదు. దానికి ముందే ఏంటంటే 153 అండి. దానికి ముందు ఏంటి గైస్? 153 అండి. సో దీని యొక్క ఏమడిగాడంటే స్క్వేర్ అడిగాడండి. ఏమడిగాడండి? స్క్వేర్ అడిగాడండి. సో చూసుకుంటే కనుక రైట్లో ఏ ఉంది, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్లో a² + 2ab + b² ఫార్ములా చేద్దామంటే చేద్దాం. 3 స్క్వేర్ 9 అండి. a² ఓవర్ a² తర్వాత వచ్చే టర్మ్ ఏంటంటే 2ab అండి. 3 10 45, 45 90 అండి. 90లో యూనిట్స్ ప్లస్ 0 అండి. సో 9 క్యారియర్ అండి. సో a² తర్వాత 2ab తర్వాత లాస్ట్ టర్మ్ ఏంటంటే b² అండి. 15 స్క్వేర్ ఏమవుతుందంటే 225 అండి. 225కి ఉన్న 9 కలిపితే కనుక 234 అవుతుందండి. ఏమవుతుందండి? 23409 ఆన్సర్ అండి. ఆప్షన్ 1 అండి. ఓకేనా ఫ్రెండ్స్?